వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. వేణుస్వామి చెప్పిన జ్యోతిష్యం కొన్నిసార్లు ఫలించింది, ఇంకొన్నిసార్లు బెడ్స్ కొట్టేసింది. వేణుస్వామికి ప్రభాస్ అభిమానులకు మధ్య ఎప్పుడూ కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. ఇక శ్యామలాదేవి కూడా వేణుస్వామి మీద కౌంటర్లు వేస్తూనే ఉంటారు. ఇక ప్రభాస్ పుట్టిన తేదీ నక్షత్రం నాకే తెలియదు, ఆయనకు ఎలాగ తెలుస్తోంది అంటూ శ్యామలాదేవి వేసిన కౌంటర్లు బాగానే వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు నాగచైతన్య సమంతలు విడిపోతారని చెప్పడము, ఆ జోష్యము నిజం అవ్వడంతో వేణుస్వామి ఎక్కువగా వెలుగులోకి వచ్చారు. ఇక ఈసారి ఎన్నికలో జగన్ గెలుస్తాడని చెప్పడము, తీరా ఫలితాలు తేడా కొట్టడంతో వేణుస్వామి ఒక బహిరంగంగా ప్రకటన అయితే చేశారు. తాము ఇంకెప్పుడు కూడా మీడియా ముందు ఇలాగ సెలబ్రిటీల పర్సనల్ విషయాలు కానీ జ్యోతిష్యాలు కానీ అస్సలు చెప్పను అని అయితే అన్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ తన రొటీన్ రూట్లోకే వచ్చారు వేణుస్వామి. నాగ చైతన్య శోభితాల ఎంగేజ్మెంట్ సందర్భంగా వేణుస్వామి ఇన్స్టాలో స్టోరీ ఒకటి పోస్ట్ చేశారు. శోభిత నాగ చైతన్యకు నేటి ఉదయం ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి మనకు తెలిసిందే. అది కొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలోని ఈ వేడుకలు జరిగినట్టుగా మనకు కనిపిస్తుంది. ఉదయం 9:42 ముహూర్తం అని కూడా నాగార్జున ట్వీట్ వేసిన సంగతి మనకు తెలిసిందే. ఇక నాగ్ అధికారికంగా అలా ప్రకటించడంతో ఒక్కసారిగా సోషల్ మీడియా అంతా కూడా షేక్ అయింది. ఇక వీరి వివాహ బంధం ఎలాగా ఉంటుందనే విషయాన్ని కూడా రేపు విశ్లేషిస్తానని వేణుస్వామి అయితే చెప్పుకొచ్చారు. అసలు పబ్లిక్ గా ఇలాంటి వాటి గురించి చెప్పనని, మాట్లాడనని ఎవరైనా అడిగితే తప్ప చెప్పనని, అది కూడా ఎంత చెప్పాలో ఎక్కడ చెప్పాలో అక్కడే చెప్తాను అని అన్న వేణుస్వామి ఇప్పుడు ఇలాగ పోస్ట్ వేయడంతో అందరూ ట్రోలింగ్ బాగా చేస్తున్నారు. మరికొంతమంది అయితే ఆయన ఏం చెప్తాడా అని ఆసక్తిగా ఎదురు కూడా చూస్తున్నారు. For more updates, subscribe to Vibrant.